ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు 2 గ్యారంటీల అమలు, గ్రూప్ 1 పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించే అవకాశాలైతే ఉన్నాయి. వాహనాల నంబర్ ప్లేట్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ టీఎస్ గా ఉన్న పేరును తెలంగాణ టీజీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు సెషన్స్ జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రభుత్వం అనౌన్స్ చేసిన 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు కొత్తగా మరో 2 స్కీమ్లను ప్రభుత్వం అమలు చేయాలనైతే భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇక వాహనాల నంబర్ ప్లేట్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ టీఎస్ గా ఉన్న పేరును తెలంగాణ టీజీగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసనసభ ఎన్నికల ప్రచారంలో అంతకు ముందు నుంచి పలు సభల్లోనూ తెలంగాణ స్టేట్ను తెలంగాణగా మార్చుతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. తాజా నిర్ణయం అమలు జరిగితే రాష్ట్రంలో ఇక ముందు జరిగే వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా టీజీ పేరుతోనే జరగనుంది. పలు ప్రభుత్వ కార్యాలయాల పేర్ల నుంచి ఎస్ అనే అక్షరాన్ని తొలగించే ప్రక్రియ అమలు కానుంది. ఇక ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న సత్ప్రవర్తన గల ఖైదీల విడుదల అంశం కూడా చర్చకు రానుంది. అలాగే కేబినెట్ భేటీలో నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై కూడా మంత్రులు చర్చించనున్నారు. జూరాల నుంచి వర్దీపూర్ నుంచి సంగంబండ దాకా నీటిని తరలిస్తుండగా 20 టీఎంసీల నీటిని కొడంగల్, నారాయణపేట నియోజకవర్గంలోని 1,00,000 ఎకరాలకు నీటిని అందించడానికి వీలుగా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంపై మంత్రివర్గంలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు గృహ విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ను అమలు చేసే గృహలక్ష్మి పథకం విధి విధానాలపై చర్చ జరగనుంది. ఈ పథకానికి ఏ మేరకు ఖర్చు కానుంది, అమలు చేయడానికి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి వంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు గ్రూప్ 1 పోస్టుల భర్తీని పకడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పాత పోస్టులు 503తో పాటు రిటైర్మెంట్ల వల్ల ఖాళీ అయిన పోస్టులను జతచేసి పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. రైట్గా 8వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 12 నుంచి దాదాపు 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఈరోజు కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అలానే ఈ రోజు మధ్యాహ్నం 3:30కు తెలంగాణ సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు జరగనున్నటువంటి కేబినెట్ లో పలు కీలక అంశాలను చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల ముందు అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరగనున్నటువంటి సమావేశాలు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ చెప్తున్నటువంటి 6 గ్యారంటీ పథకాలకు సంబంధించినటువంటి అంశం ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా ఇటు కులగణనకు సంబంధించి కేబినెట్ ఈ రోజు ఆమోద ముద్ర వేయనుంది. కులగణన చేస్తామని ఎన్నికల వాగ్దానంగా చెప్పింది.
ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. ఈ అంశానికి ఈ రోజు ఆమోద ముద్ర వేయనున్నారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి వరకు టీజీగా ఉన్నటువంటి పేరును టీఎస్ గా చేంజ్ చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టీఎస్ పేరును మళ్ళీ టీజీగా మార్చుతామని చాలాసార్లు తెలిపినటువంటి నేపథ్యం ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజు టీఎస్ పేరును టీజీగా మారుస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇక టీఎస్పీఎస్ సంబంధించినటువంటి చైర్మన్ నియమించినటువంటి నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలను ఇన్పుట్స్ ని ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది. దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చించి ముఖ్యంగా గ్రూప్ 1 విషయంలో ఎన్ని పోస్టులు వేయాలి, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనే అంశానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర పూర్తి నివేదిక ఉంది. దానికి సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా ఈ 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి మరొక 2 అంశాలను వెంటనే ఇంప్లిమెంట్ చేస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పారు. అది 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు 500 రూపాయలకు గ్యాస్ ఇస్తామని ఎన్నికల వాగ్దానంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వివరాలు, దీనికి అయ్యే ఖర్చు ఎంత, బడ్జెట్ ఏ విధంగా కేటాయించాలనే అంశానికి సంబంధించి పూర్తిగా సమీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. సో మొత్తానికి అయితే ఈ కేబినెట్ లో పలు కీలకమైన అంశాలు చర్చకు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహిస్తారు అనే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలకు సంబంధించినటువంటి చర్చ కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో జరగనుంది.